ఆన్సర్ లేక నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరే లేదు, అందుకని చెప్పి 19వ పురాణం అయిన భూత పురాణం మొదలుపెట్టాడు అంటున్నారు. ఎందుకు? ముసలినక్క అన్నది పురాణం, భూత పురాణం అట్టితనికి, ముసలినక్క అనడం భూత అట్టితనికి. మరి కింద కామెంట్ సెక్షన్లో వచ్చేటటువంటి దరిద్రమైన పదాలు తలుచుకుంటేనే మొత్తం అసలు నోరు రాదు. అసలు అలాంటి మాటలు మాట్లాడడానికి తలుచుకుంటేనే దరిద్రం అది. అలాంటి మాటలు మాట్లాడేటువంటి మీ వాళ్ళ సంగతి మరి మీకే వదిలేస్తున్నాను. దాని గురించి మాకు సహనం ఇంత నేర్పించాడు మా దేవుడు, అంత నేర్పించాడని చెప్తున్నారు కదా. అంత సహనం ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అంత దరిద్రమైన కామెంట్లు ఎందుకు వస్తాయి? అసలు ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉండే కామెంట్లు. మొత్తం బైబిల్ భాష ఉంటుంది అందులో అంతా. ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉండే కామెంట్లు. మొత్తం బైబిల్ భాష ఉంటుంది అందులో అంతా. చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, హిందూ శక్తి సిస్టర్ సౌమ్య గారు దైవజనులు గంటా కృపారావు గారికి కౌంటర్ వీడియో మాట్లాడుతూ, మా దేవుడు మాకు అంత సహనం నేర్పించాడు, ఇంత సహనం నేర్పించాడని మీ క్రైస్తవులు చెబుతారు కదా. అంత సహనం ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అంత దరిద్రమైన కామెంట్స్ ఎందుకు వస్తాయి? మీ వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే తలుచుకుంటేనే దరిద్రంగా ఉంటుంది, మొత్తం బైబిల్ భాష అందులో ఉంటుందని సౌమ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తీసుకొని మొత్తం బైబిల్ భాష అంతా అలా ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథాన్ని మరి మంచి మనసు ఉన్నటువంటి ఐందవ సహోదరి సహోదరుల యొక్క మనసులలో ఒక బూతు గ్రంథంగా చిత్రీకరించాలనేది సౌమ్య గారి యొక్క ఉద్దేశం అనుకుంటా. విఘ్నులైనటువంటి వారు మీరు కూడా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తీసుకొని బైబిల్ గ్రంథానికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ఇది మరి సౌమ్య గారి యొక్క అజ్ఞానం అనుకుంటున్నాను నేనైతే. కనుక సౌమ్య గారు ఈ వీడియో ద్వారా ఎవరు నీచంగా మాట్లాడుతుంది అనేది మీరు తెలుసుకోండి. చర్చి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉండటం ద్వారా మరి నేను వీడియోలు చేయడానికి నాకు సమయం కుదరట్లేదండి. తప్పకుండా సమయం దొరికినప్పుడల్లా నేను చేస్తూ ఉంటా వీడియోలు. నా వాట్సాప్ నెంబర్కి ఒక ఐందవ సహోదరుడు వాయిస్ మెసేజ్ పెట్టాడండి. ఎంత నీచంగా మాట్లాడాడంటే అది తలుచుకుంటేనే దరిద్రంగా ఉంటుంది. సిస్టర్ సౌమ్య గారు ఏమంటున్నారంటే, మీ క్రైస్తవులు దరిద్రంగా మాట్లాడుతున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. సౌమ్య గారు ఒకసారి మీరు వినండి. బైబిల్ గ్రంథాన్ని నమ్మినటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారా, ఐందవ గ్రంథాలని నమ్మినటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారనేది మీరు ఆలోచించండి ఒకసారి. మరి ఆ యొక్క సహోదరుడి యొక్క నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ చేస్తున్నాను చూడండి. నీ అమ్మని దెంగురు, నీ అబ్బను ఆ ఇజ్రాయెల్ వచ్చి దెంగిరా లంజోడక. ఈ హైందవ మతం గురించి నువ్వు ఏం పెడుతున్నావు? బుద్ధ వలసిందా లంజోడక? నీ అమ్మ పూకులు నా ముడ్డ లంజోడక. నువ్వు ఎందుకు బుద్ధరేగి డ్రామాలు దెంగుతున్నావు లంజోడక? వీడియోలు ఎందుకు పెడుతున్నావు లంజోడక? నువ్వు యూట్యూబ్లలో నీ అమ్మని దెంగి బొమ్మని చేస్తా, నీ అక్కని దెంగుదు లంజోడక. అరే నీకు గుద్దనే బాగానే పలిసిందిరా నీ ఆంధ్ర పూకుల ముడ్డ, ఆంధ్ర లంజోడక. నీ గుద్దరైన నాటకాలు ఎవరా లంజోడక? నువ్వు క్రిస్టియన్స్ ముడ్డ చీకితే చీకు కానీ నువ్వు హిందువులను ఎందుకు అంటున్నావు? ఐందవ గ్రంథాలను ఎందుకు అంటున్నావు? రావుల లంజోడక. అవు నీ ఇంట్లోనా సొల్లి పిచ్చముట్ల పడక. మీ అమ్మ వాళ్ళమ్మ అంతా క్రిస్టియన్స్ మూట పుట్టినారా? వాళ్ళు క్రిస్టియన్స్ మూట వాళ్ళ మూటలు చీకే వచ్చిన వాళ్ళ పిచ్చోళ్ళ చూడక. ఇండియాలో పుట్టి నువ్వు హిందువుగా పుట్టి క్రిస్టియన్స్ మతాన్ని ఇచ్చేస్తావు. నీ పిచ్చగుండ్ల పూకుల సుల్లివేడు. నేను కన్నా లంచ్ ఎటువంటిది, దాని కన్నా లంచ్ ఎటువంటిది రా? అవరా మీ అంత లంజలకు పుట్టినరా లంచ్ కొడుకులారా మీరు? పిచ్చగుండ్ల లంచ్ కొడుకులారా. మీ ఆంధ్ర లంచ్ కొడుకులే అంతరా, మీ ఆంధ్ర పూకుల మూట. విన్నారు కదా ఎంత నీచమైన మాటలంటే. ఒకవైపు సర్వేజన సుఖినోభవంతని కోరుకునే ధర్మం మా సనాతన ధర్మం అని చెబుతూనే, మా సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవిస్తాము మేము అని చెబుతూనే స్త్రీలని, సాటి స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడారనేది మీరు అందరూ కూడా విన్నారు. ఆ వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ నేను తీసుకొని ఐందవ ధర్మంలో ఉన్నవారందరూ కూడా అలాంటి వారని చెప్పటం ఎంతవరకు సమంజసం అండి? ఎందుకంటే ఐందవ ధర్మంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు,
కానీ సిస్టర్ సౌమ్య గారు ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తీసుకొని ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉండే కామెంట్లు. మొత్తం బైబిల్ భాష ఉంటుంది అందులో అంతా. మొత్తం బైబిల్ భాష అందులో ఉందని చెప్పటం బైబిల్ మీద నిందలు వేయటమే కదా. సిస్టర్ సౌమ్య గారు మీరు ఆలోచన చేయండి. కనుక ఈ ట్రూ గాడ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా తోటి జత పనివారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, ఐందో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ధర్మాన్ని నమ్ముతున్నటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారు, ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారు దరిద్రంగా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి. వాస్తవాలని దాచిపెడుతుంది ఎవరో కూడా మీరు గ్రహించండి. అంటే క్రైస్తవ్యం అంటే ఎంత ద్వేషభావం ఉందో ఆ సహోదరుడి యొక్క మాటల్లో మీకు అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.